మహేష్ బాబు గారు శ్రీరాముడి పాత్రలో ఉన్నటువంటి ఫోటో సోషల్ మీడియా మొత్తాన్ని కూడా ఊపేస్తుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మహేష్ బాబు గారి ఆ ఫోటోని ఫ్యాన్స్ అందరూ కూడా విపరీతంగా షేర్ చేస్తూ ఉన్నారు. మరి ఆ ఫోటో ఎక్కడిది అంటే వారణాసి సినిమా షూటింగ్ నుంచి లీక్ అయింది అని చెప్పేసి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. మనందరికీ తెలుసు రాజమౌళి గారు ఏ సినిమాని ఏ హీరోతో నిర్మించినప్పటికీ కూడా అక్కడ చాలా పకడ్బందీగా ఏర్పాట్లు ఉంటాయి. కనీసం స్టాఫ్ని కూడా అదేవిధంగా జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు ఎవరినైనా కూడా సెల్ ఫోన్లు కూడా అలో చేయరు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నటువంటి మాటలు చాలా సందర్భాల్లో అది నిజంగా కూడా మనం గమనించాం. కానీ ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా ఫోటోలు తీయడము, వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడము, ఆ ఫొటోస్ అనేవి విపరీతంగా వైరల్ అవ్వడం మనం చూసాం. ఆ తర్వాత మహేష్ బాబు గారు కావచ్చు, అదేవిధంగా రాజమౌళి గారు కావచ్చు, రీసెంట్గా కూడా మనము ఆయన జిమ్లో చేస్తున్నటువంటి అంటే జిమ్లో వర్కౌట్ చేసినటువంటి వీడియోస్ కూడా చాలా వైరల్ అయ్యాయి. మరి రాజమౌళి గారు ఏ సినిమా చేసినా కూడా చాలా సెక్యూరిటీ పరంగా పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకుంటారు. అయినప్పటికీ కూడా ఈ ఫొటోస్ ఏ విధంగా బయటకు వచ్చాయి అని చెప్పేసి, వీడియోస్ బయటకు వచ్చాయి అని చెప్పేసి చాలా విచారణ వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు ఏంటంటే రీసెంట్గానే మనం చూసాము, ఈ సినిమాకి సంబంధించి గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కూడా రామోజీ ఫిలిం సిటీలో ఏర్పాటు చేశారు. ఆ ఈవెంట్కి కూడా ఎంత మంచి క్రేజ్ వచ్చిందని కూడా మనం చూసాము. ఇప్పటి వరకు మన ఇండియన్ సినిమా చరిత్రలో ఎవరు కూడా చేయలేని ఒక మ్యాజిక్, ఎవరు కూడా చేయని ఒక సాహసం రాజమౌళి గారు చేస్తున్నారు. 120 దేశాల్లో ఈ సినిమా రిలీజ్ చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నారంటే ఆయన ప్లానింగ్ అనేది ఏ లెవెల్లో ఉంటుంది, దానికి మించి సినిమా విజువల్స్ ఏ విధంగా ఉంటాయో ఒక్క మాటలో మనం చెప్పుకోలేము. చెప్తూ పోతుంటే రోజంతా కూడా సరిపోదు. ఆ విధంగా కొత్త కొత్త కోణాలు, అద్భుతమైన దృశ్యాలు ఇప్పటి వరకు సినిమా చరిత్రలోనే ప్రపంచవ్యాప్తంగా ఏ ఒక్కరు కూడా వెళ్ళని చోట్లోకి అంటే అలాంటి ప్రదేశాలకు వెళ్ళి కూడా ఈ సినిమాని షూటింగ్ చేశారనమాట. ఆ విషయాలు కూడా మనం మాట్లాడుకున్నాం. సో ఆ విధంగా ఒకటని కాదు, రెండని కాదు, ఏ రకంగా చూసుకున్నా కూడా వారణాసి సినిమాలో చాలా రకాల మ్యాజిక్లు అదేవిధంగా జిమిక్లు కనిపించబోతున్నాయి. అయితే ఇప్పుడు ఏంటంటే వారణాసి సినిమా షూటింగ్ సెట్ నుంచి మహేష్ బాబు గారి కొన్ని ఫొటోస్ అనేవి విపరీతంగా వైరల్ అవుతూ ఉన్నాయి. ఆ ఫొటోస్లో మహేష్ బాబు గారు శ్రీరాముడి పాత్రలో కనిపిస్తున్నారు. ఆ ఫొటోస్ చూడడానికి, ఆ ఒక అవతారాన్ని చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోవట్లేదు అంటూ ఫ్యాన్స్ అందరూ కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే ఇంత పకడ్బందీగా ఉంటారు, మరి రాజమౌళి గారి సినిమా షూటింగ్ సెట్ నుంచి ఫోటోలు లీక్ అయ్యాయంటే మీరు నమ్ముతున్నారా అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మరి నిజానికి అవి ఫొటోస్ నిజంగానే సినిమా షూటింగ్ సెట్ నుంచే వచ్చాయా, లేకపోతే ఏఐని ఆధారంగా చేసుకొని ఎవరైనా క్రియేట్ చేశారా, దీని గురించి కూడా చర్చ సాగుతుంది. సో మరి ఈ ఫొటోస్ పైన టీం ఏమైనా స్పందించి అవును అది నిజమే షూటింగ్ సెట్దే అని చెప్తారా, లేదు అది ఏఐ ద్వారా ఎవరో క్రియేట్ చేశారు అనవసరంగా ఇవన్నీ కూడా మీరు నమ్మకండి అని చెప్తారా? సో మరి దాని గురించి కూడా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఓకే, ఏదైనా కానీ అది రియల్ ఫోటో అయినప్పటికీ లేకపోతే నిజంగానే షూటింగ్లో ఫోటో అయినప్పటికీ కూడా మాకు ఎలాంటి ఫరక్ అయితే లేదు. బట్ ఆ ఫోటో మాత్రం చూడడానికి చాలా చాలా అందంగా కనిపిస్తున్నారు మహేష్ బాబు గారు. సో ఈ లుక్ కనుక నిజంగా సినిమాలో ఉంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి రికార్డ్స్ మొత్తానికి అసలు చెక్ పెట్టేసి సరే కొత్త కొత్త రికార్డులను బ్రేక్ చేస్తుంది ఈ సినిమా అనేది చాలామంది కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ ఫొటోస్ని ఆల్రెడీ స్టేటస్లో పెట్టుకోవడం కానీ, డీపీలు పెట్టుకోవడం కానీ, మళ్ళీ రీషేర్లు చేయడం కానీ చాలా చేస్తూ ఉన్నారనమాట. సో మొత్తానికి వారణాసి సినిమా షూటింగ్ సెట్ నుంచి మహేష్ బాబు గారి శ్రీరాముడి పాత్ర ఫోటో అనేది విపరీతంగా వైరల్ అవుతుంది. మీలో ఎంతమంది ఆ ఫోటో చూశారు, మీకే విధంగా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి.